పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబుకు సిఐడి షాక్, A2గా మరో కేసు నమోదు. చిన్నారుల శ్మశాన వాటికగా గాజా, రోజుకు దాదాపు 420 మంది చిన్నారులు మృతి. వారణాసిలో BHU విద్యార్థినిపై లైంగిక వేధింపులు. తీవ్ర స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం, ట్రక్కుల రాకపోకలు, నిర్మాణ పనులపై నిషేధం. తారీఖ్ పే తారీఖ్ కేసుల వాయిదాపై CJI సీరియస్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సిఐడి మరో షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సిఐడి A2గా చేర్చింది. ఏపీ MDC ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి అధికారులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1గా మాజీ మంత్రి పీతల సుజాత, A3గా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, A4గా మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణపై ఈ కేసు నమోదు చేసినట్లు సిఐడి పేర్కొంది. ఇప్పటికే చంద్రబాబుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, అసైన్డ్ ల్యాండ్స్, ఫైబర్ నెట్ కేసులు విచారణలో ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఆరోగ్య కారణాలపై బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన గురువారం హైదరాబాదులో AIG దవాఖానాలో చికిత్స కోసం చేరారు. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతుంది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు బలవుతుండడం యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తుంది. రోజుకు దాదాపు 420 మంది చిన్నారులు మరణించడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరుగుతోంది. వేల మంది చిన్నారుల మరణంతో గాజా చిన్నారుల శ్మశాన వాటికగా మారిందని ఐక్యరాజ్యసమితి విభాగం యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. బాంబులు, మోటార్ల కంటే ఎక్కువగా గాయాలతో ఇంకా మంచినీటి కరువుతోనే అక్కడి చిన్నారులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపింది. గతంలో సాధారణంగా వినియోగించే మంచినీటిలో 5% మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. ముఖ్యంగా గుక్కెడు నీటి కోసం పిల్లలు ఆరాటపడుతున్నారు. డీహైడ్రేషన్తోనూ పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపు గాయాలు, మరోవైపు మానసిక భయాలు పిల్లల్ని వెంటాడుతున్నాయి. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు మరణించిన వారిలో 70% మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్లు తెలిపింది. కాగా గాజా సిటీలోని జబాలియా శరణార్థ శిబిరం ఉన్న అపార్ట్మెంటుపై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేయడాన్ని 3 అరబ్ దేశాలు, ఖతర్, సౌదీ అరేబియా, UAEలు తీవ్రంగా ఖండించాయి. తమను తాము రక్షించుకోలేని పాలస్తీనా వాసులపై జరిగిన మారణకాండగా దీనిని ఖతర్ పేర్కొంది. ప్రత్యేకించి మహిళలు, పిల్లలపై జరిగిన ఘటనలను దారుణంగా వ్యాఖ్యానించింది. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న IIT వద్ద వందల సంఖ్యలో విద్యార్థులు నిరసన చేపట్టారు. హాస్టల్ వద్ద విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఓ మహిళా విద్యార్థినిని కిస్ చేసి బట్టలు లాగేసిన ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బైక్పై క్యాంపస్లోకి వచ్చిన 3 వ్యక్తులు ఈ నీచ చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బయట వ్యక్తుల భాగస్వామ్యం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. క్యాంపస్లోకి ఎంటర్ కాకుండా బయట వ్యక్తులపై నిషేధం విధించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. BHU క్యాంపస్ నుంచి IIT క్యాంపస్ను వేరు చేయాలని, మధ్యలో గోడ కట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు కాలేజీ యాజమాన్యం పేర్కొన్నది. యూనివర్సిటీలో సెక్యూరిటీని పటిష్టం చేస్తామని, మరిన్ని CCTVలను ఏర్పాటు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యార్థుల కదలికలపై కూడా ఆంక్షలు విధించనున్నారు. మహిళా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఇలా ఉంది.
బుధవారం రాత్రి ఆమె తన ఫ్రెండ్తో బయటకు వెళ్ళింది. ఆ సమయంలో ఆమెపై దాడి జరిగింది. కర్మన్ బాబా ఆలయం వద్ద ఉన్న సమయంలో 3 వ్యక్తులు బైక్పై వచ్చారని, బలవంతంగా తనను ఓ కర్నార్కు తీసుకువెళ్లారని, ఆ తర్వాత తనను తన ఫ్రెండ్ నుంచి వేరు చేసినట్లు ఆమె తెలిపారు. ఆ 3 నిందితులు బాధిత మహిళను వివస్త్ర చేశారని, ఆమె వీడియోలను తీశారని, ఫోటోలను కూడా క్లిక్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 నిమిషాల తర్వాత ఆ మహిళా విద్యార్థినిని వదిలేసినట్లు తెలుస్తుంది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నట్లు ఫిర్యాదులో ఉంది. ఈ ఘటన పట్ల దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో జీఆర్ఏపీ స్టేజ్ 3 కింద ఢిల్లీలో ఆంక్షలు విధించారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల ఎంట్రీపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు. ఎన్సీఆర్ ప్రాంతంలో తక్షణమే జీఆర్ఏపీ షెడ్యూల్ను అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని చాలా ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయాయి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 346గా ఉన్నట్లు సిపిసిబి తెలిపింది. లోధి రోడ్, జహంగీర్పురి, ఆర్కేపురం, ఐజీఐ ఎయిర్పోర్టులో వాయు నాణ్యత 438, 491, 486, 473గా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. వాయు నాణ్యతను పెంచేందుకు ఢిల్లీ మున్సిపాలిటీ పలు ప్రాంతాల్లో రోడ్లు, చెట్లపై నీళ్లు చల్లుతుంది. వాయు నాణ్యత క్షీణిస్తున్న కారణంగా ప్రైమరీ స్కూళ్లను రద్దు చేశారు. ఎయిర్ క్వాలిటీ 400 దాటిన ప్రాంతాల్లో నిర్మాణ పనులను నిషేధిస్తున్నామని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు వాయిదా పడుతున్న తీరుపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబరు, అక్టోబర్లో 3688 కేసులు వాయిదా పడినట్లు సీజే డీవై చంద్రచూడ్ తెలిపారు. వాయిదాల మీద వాయిదాలు వేయడం కరెక్ట్ కాదన్నారు. ఇవాళ ఒక్కరోజే 178 కేసుల్ని విచారణ నుంచి వాయిదా వేయాలని కోరారని, ఇది న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. కోర్టులంటే వాయిదాలే అన్న విధానాన్ని తీసుకురావద్దు అని సీజే చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగంగా కేసుల్ని పరిష్కరించాలన్న ప్రక్రియకు ఇది విఘాతంగా మారుతుందన్నారు. బాలీవుడ్ చిత్రం దామినీలో సన్నీ డియోల్ కొట్టిన డైలాగ్ను ఇవాళ సీజేఐ ఓ కేసు విచారణ సమయంలో రిపీట్ చేశారు. ఆ ఫిల్మ్లో అత్యాచార బాధితురాలి తరపున వాదిస్తూ తారీఖ్ పే తారకీ అంటూ హీరో డైలాగ్ కొడతాడు. అయితే ఇవాళ ఓ కేసు విచారణ సమయంలో సీజే చంద్రచూడ్ కూడా ఆ డైలాగే కొట్టారు. పదే పదే కేసుల్ని వాయిదా వేయడం సరికాదన్నారు. దీనివల్ల వేగంగా కేసుల్ని పరిష్కరించాలన్న తమ లక్ష్యం నిర్వీర్యమవుతుందన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.